రీసెంట్‌గా ఐకియాకి వెళ్ళాను. నాకు అర్థమైంది ఏంటంటే, ఒకసారి లోపలికెళ్తే బయటికి రావటం మాత్రం చాలా కష్టమండి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళకు. గంటల తరబడి తిరుగుతున్నా కూడా ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, మొత్తం కవర్ చేయాలి అనుకుంటాం కానీ కుదరదు. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్తేనే మొత్తం కవర్ చేయగలం. ఆఫ్టర్‌నూన్ వెళితే కొన్ని ఐటెమ్స్ మాత్రమే చూడగలమండి. అండ్ దట్ టూ పర్స్ కూడా కొంచెం ఫుల్ చేసుకొని వెళ్ళాలండి. లోపలికి అడుగు పెట్టగానే ప్రతీదీ వావ్ అనిపించేలా ఉంది. లైటింగ్ నుంచి చిన్న డెకార్ వరకు ప్రతి ఐటెం సూపర్‌గా ఉంది. మనం ప్రతి ఐటెం దగ్గర ఖచ్చితంగా ఆగిపోతాం. అరే! ఈ సెటప్ మా ఇంట్లో ఉంటే ఎంత బావుంటుందో! ఇది ఎక్కడ సెట్ అవుతుంది? ఎక్కడ పెట్టాలి? ఈ ఇమాజినేషన్స్‌తోనే టైం అంతా గడిచిపోతా ఉంటుంది. ఫర్నిచర్‌లోకి వెళ్తే మాత్రం కిచెన్ సెటప్స్, సోఫాసు, టేబుల్సు, బెడ్సు, డైనింగ్ సెట్స్, టీవీ యూనిట్స్ అబ్బో! ఎన్ని మోడల్స్ ఉన్నాయంటే అన్నీ కూడా చాలా మోడర్న్‌గా ఉన్నాయి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. కిడ్స్ సెక్షన్‌లోకి వెళ్తే మాత్రం అదొక రంగుల వరదనమాట. స్టోరేజ్ ఐడియాస్ మాత్రం ఎంత బాగున్నాయో. చిన్న రూమ్‌ని కూడా ఈ ఐటెమ్స్ తోటి మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా మందికి తెలియని అన్నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఐకియాలో మనకు నచ్చిన ఫర్నిచర్‌ని డెమోగా ట్రై చేయొచ్చు. కూర్చోవచ్చు, ఫీల్ చేయొచ్చు అండ్ కంపేర్ చేయొచ్చు. అలాగే చివర్లో ఫుడ్ కోర్ట్‌లో మాత్రం స్క్వీడిష్ మీట్ బాల్స్ మస్ట్ ట్రై అండి. ఫైనల్‌గా హోమ్ మేకోవర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో షాపింగ్ స్టైల్ ఐడియాస్ కావాలంటే ఐకియాని ఒక్కసారి ట్రిప్ వేయాల్సిందే. నేనైతే కొన్ని ఐటెమ్స్ పిక్ చేసుకున్నాను. అది లాంగ్ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో మొత్తం చూశారు కదా, నచ్చింది కదా, ఒక లైక్ వేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం ఉంటే కొంచెం కమెంట్ కూడా చేస్తే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.